ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 10వ వచనంలో, ఏలయనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిట నీ భార్య అయినా కానీ, ప్రాణ స్నేహితుడే కానీ, భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎవరైనా సరే నిన్ను దేవుని యొద్ద నుంచి తొలగించడానికి, అంటే సత్యదేవుడైన యెహోవాను, నిజదేవుడైన యెహోవాను ఆరాధించకుండా వేరే విధముగా లోకానుసారంగా ఆరాధించడానికి వాటి వైపు త్రిప్పిన యెడల వారి యొద్ద నుంచి నీవు తొలగిపోవాలి. అట్టి వారిని మరణశిక్షకు అప్పగించాలని దేవుడు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం.